హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ టిప్స్. ఈ వీడియోలో XML DTD గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నడుస్తుంది. మీరు ఎక్కడ డిగ్రీస్లో కానీ బీటెక్స్లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు XML DTD గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసిన అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అనేది కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక HTML కానీ జావాస్క్రిప్ట్ కానీ CSS కానీ కంప్లీట్గా వెబ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నది ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే XML DTD ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఏంది, దాని గురించి అయితే ఒకసారి చూద్దాం. XML is well formed document, so there are two ways to check the document as a valid XML document or not. అంటే XML డాక్యుమెంట్ అనేది వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంట్ అంటే ప్రాపర్ వేలో ఉంటుంది. సో ఒక XML డాక్యుమెంట్ ప్రాపర్ వేలో ఉంటుందా లేదా అని వ్యాలిడేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 2 మెథడ్స్ యూజ్ చేసి XML డాక్యుమెంట్ని వ్యాలిడేషన్ చేస్తాం. మరి ఆ మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి XML DTD, సెకండ్ వన్ వచ్చేసి XML స్కీమా. సో XML DTD లేదా XML స్కీమాతో ఒక XML డాక్యుమెంట్ వెల్ ఫార్మ్డ్ డాక్యుమెంటా లేదా అని మనం చెక్ చేయొచ్చు. ఓకే, అంటే వ్యాలిడేట్ చేయొచ్చు. ఈ వీడియోలో XML DTD గురించి చూద్దాం. నెక్స్ట్ ముందు వీడియోస్లో XML స్కీమా గురించి కూడా చూద్దాం. ఫస్ట్ XML DTD అంటే ఏంటి ఒకసారి చూద్దాం. DTD స్టాండ్స్ ఫర్ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. సో DTD అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఇంకా ఏమంటుందో చూద్దాం. ఇట్ డిఫైన్స్ ది లీగల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అన్ XML డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్కి సంబంధించిన లీగల్ బిల్డింగ్ బ్లాక్స్ని డిఫైన్ చేస్తుంది. లీగల్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏంటి, మనం లాస్ట్ వీడియోలో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ XML గురించి చూసాం. బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఏమేమంటాయి, ఎలిమెంట్స్ కానీ అట్రిబ్యూట్స్ కానీ ఎంటిటీస్ కానీ PC డేటాని C డేటాని అవన్నీ ఉన్నాయి. వాటిని డిఫైన్ చేయడానికి DTD. ఓకే, ఇంకా ఏమంటే చూద్దాం. ఇట్ డిఫైన్స్ ది డాక్యుమెంట్ స్ట్రక్చర్ విత్ ఏ లిస్ట్ ఆఫ్ లీగల్ ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. సో డాక్యుమెంట్ సంబంధించిన ద స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఒక XML డాక్యుమెంట్లో ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాము, అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి, ఎంటిటీస్ ఏమేమి ఉన్నాయి, సో వాటికి సంబంధించిన స్ట్రక్చర్ని డిజైన్ చేస్తుంది. మరి DTDలో ఎలిమెంట్స్ ఎట్లా డిఫైన్ చేయాలి, అట్రిబ్యూట్స్ ఎట్లా డిఫైన్ చేయాలి, అవి కూడా మనం ఒకసారి చూద్దాం. DTD ఎలిమెంట్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ అన్ ఎలిమెంట్ డిక్లరేషన్. సో ఎలిమెంట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, అది కూడా క్యాప్స్లోనే రాయాలి. ఓకే, DTD ఎలిమెంట్స్ ఎట్లా డిఫైన్ చేయాలంటే దానికి సంబంధించిన సింటాక్స్ ఫాలో కావాలి. సింటాక్స్ వచ్చేసి లెస్ దెన్ ఎలిమెంట్ నేమ్ బ్రాకెట్లో ఎలిమెంట్ కంటెంట్స్ లేదా ఎంటీ. అంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటేనే ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి, అంటే చైల్డ్ ఎలిమెంట్స్. ఒకవేళ ఎలిమెంట్స్ లేవు, ఎంటీగా ఉందంటే ఎంటీ అని చెప్పేసి రాయాలి అక్కడ. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి, ఎలిమెంట్ బుక్. ఇక్కడ బుక్ అనేది ఎలిమెంట్, అందులో ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తున్నాము అనేది చెప్పడానికి #PC డేటాని యూజ్ చేస్తాం. ఓకే, సో #PC డేటా అంటే ఏంటి, C డేటా అంటే ఏంటి, మనం లాస్ట్ వీడియోలో చూసాం. PC డేటా అంటే పార్సెడ్ క్యారెక్టర్ డేటా, C డేటా అంటే క్యారెక్టర్ డేటా. సో PC డేటాలో స్పెషల్ సింబల్స్ నాట్ అలౌడ్, లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ అడ్రస్ ఆపరేటర్ కానీ అలాంటివన్నీ ఇక్కడ వర్క్ అవ్వవు. ఓకే, సో ఈ విధంగా మనం DTD ఎలిమెంట్ని డిక్లరేషన్ చేయాలి. అదే మనం ఒకవేళ DTD అట్రిబ్యూట్స్ ఎలా డిఫైన్ చేయాలి దాన్ని కూడా మనం చూద్దాం. DTD అట్రిబ్యూట్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ అన్ ATT లిస్ట్ డిక్లరేషన్. సో ATT లిస్ట్ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేయాలి. సో దానికి సంబంధించిన సింటాక్స్ కూడా ఒకసారి చూసినట్లయితే సింటాక్స్ వచ్చేసి చూడండి, లెస్ ATT లిస్ట్ ఎలిమెంట్ నేమ్ రాయాలి ఫస్ట్, తర్వాత అట్రిబ్యూట్ నేమ్ రాయాలి, అట్రిబ్యూట్ టైప్ రాయాలి, అట్రిబ్యూట్ వాల్యూ రాయాలి, ఫైనల్గా గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. సో ఈ విధంగా మనం ఒక అట్రిబ్యూట్కి సంబంధించిన డిక్లరేషన్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో ATT లిస్ట్ బుక్ అనేది ఇక్కడ ఎలిమెంట్ నేమ్, సబ్జెక్ట్ అనేది అట్రిబ్యూట్ నేమ్. అట్రిబ్యూట్లో ఏ టైప్ యూజ్ చేస్తున్నాం అంటే C డేటా అంటే క్యారెక్టర్ డేటా. నెక్స్ట్ అట్రిబ్యూట్ వాల్యూ కంప్యూటర్స్. అంటే ఇలా రాస్తే ఏమవుతుంది అంటే బుక్ అనే ఒక ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. సో దాని అట్రిబ్యూట్ వచ్చేసి సబ్జెక్ట్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి కంప్యూటర్. ఈ విధంగా మనకు డిజైన్ అవుతుంది. సో దానికి సంబంధించిన స్ట్రక్చర్ని మనం డిజైన్ చేయాలంటే ఈ విధంగా రాయాలి. ఓకే, సో DTD ఏం చేస్తుంది, XML డాక్యుమెంట్కి సంబంధించిన స్ట్రక్చర్ని డిజైన్ చేస్తుంది. అదే రాసినాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ DTDs. మరి DTDలో ఏమేమి టైప్స్ ఉన్నాయి చూద్దాం. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ DTDs. 2 టైప్స్ ఉన్నాయంట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నల్ DTD, సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ DTD. ఈ వీడియోలో మనం ఇంటర్నల్ DTD చూద్దాం, నెక్స్ట్ వీడియోలో ఎక్స్టర్నల్ DTD చూద్దాం, ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి. సో ఇంటర్నల్ DTD, ఫస్ట్ ఇంటర్నల్ DTD ఏం చేస్తో చూద్దాం. ఇఫ్ ది DTD is declared inside the XML document is called ఇంటర్నల్ DTD. XML డాక్యుమెంట్లో DTDని ఇంక్లూడ్ చేస్తే అటువంటి దాన్ని మనం ఇంటర్నల్ DTD అంటాం సింపుల్గా. మరి ఇంటర్నల్ DTDని ఏ విధంగా డిక్లేర్ చేయాలి, సో దానికి సంబంధించిన సింటాక్స్ని ఫాలో కావాలి. సింటాక్స్ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ XML డిక్లరేషన్ చేయాలి. చూడండి, సింటాక్స్ వచ్చేసి లెస్ దాన్ !, XML వర్షన్ ఈక్వల్ టు 1.0 డబుల్ కొటేషన్ ఇవ్వాలి, మళ్ళీ !, గ్రేటర్ దాన్. సో ఇది XML డిక్లరేషన్. నెక్స్ట్ DTD డిక్లేర్ చేయాలంటే
ఫస్ట్ లెస్ దాన్ పెట్టాలి, డాక్ టైప్ అని రాయాలి. సో డాక్యుమెంట్ టైప్, డాక్ టైప్ అంటే డాక్యుమెంట్ టైప్. ఇక్కడ రూట్ ఎలిమెంట్ రాయాలి ఫస్ట్. రూట్ ఎలిమెంట్ అంటే పేరెంట్. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్, స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్ లోపల ఒక్కొక్క ఎలిమెంట్ని డిఫైన్ చేయాలి. సో డిఫైన్ చేయడానికి ఏం చేస్తాము, ఇందాక మనం ఇక్కడ డిటిడి ఎలిమెంట్ని డిక్లేర్ చేయాలంటే ఏం రాసాం, సింటాక్స్. ఈ సింటాక్స్ని ఫాలో కావాలి. సో గదే రాస్తాం ఇక్కడ. లెస్ దాన్ రూట్ ఎలిమెంట్ బ్రాకెట్లో చైల్డ్ ఎలిమెంట్స్. చైల్డ్ ఎలిమెంట్స్ ఏమేమైతే ఉంటాయో ఫస్ట్ అవి డిక్లేర్ చేయాలి. సో ఫైనల్గా గ్రేటర్ దాన్ సింబల్ పెడతాం. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ డిఫైన్ చేయాలి మళ్ళీ. నెక్స్ట్ ఎలిమెంట్ చైల్డ్ ఎలిమెంట్. చైల్డ్ ఎలిమెంట్కి సంబంధించిన డేటా ఏ టైపు, సి డేటానా లేకపోతే పీసీ డేటానా, అది కూడా మెన్షన్ చేయాలి. అట్లనే ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 నీకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే వాటికి సంబంధించిన డిక్లరేషన్ అంతా చేయాలి. అంటే ఇక్కడ మొత్తానికి ఇక్కడ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాం. ఏ స్ట్రక్చర్ని, XML డాక్యుమెంట్కి సంబంధించిన స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో XML డాక్యుమెంట్ స్టోర్ అయ్యింది. క్లియర్. సో ఒక XML డాక్యుమెంట్ మనం ప్రాపర్గా వ్యాలిడ్ చేయాలన్నప్పుడు DTDని డిజైన్ చేసుకొని ఆ DTDలో XML డాక్యుమెంట్ని స్టోర్ చేయాలి. అప్పుడు అది కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా అయితే మనం సింటాక్స్ రాస్తాం. సో దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను రాస్తాను. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇది రాసేసుకోండి. దీన్ని ఎరేజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది. ఓకే. దీని అయితే నేను ఎరేజ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ XML document with an internal DD. చూద్దాం. ఫస్ట్ మనం XML డాక్యుమెంట్ని తీసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నా XML డాక్యుమెంట్ ఈ విధంగా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రూట్ ఎలిమెంట్ డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా మొబైల్. ఓకే. సో మొబైల్ అనేది రూట్ ఎలిమెంట్ అనుకుందాం. ఈ విధంగా నా XML డాక్యుమెంట్ ఉంది. దీని లోపల చిల్డ్రన్స్గా ఫర్ ఎగ్జాంపుల్గా ప్రైజ్ ఒకటి ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇయర్. ఓకే. ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా మోడల్. ఓకే. సో ఇది నా XML డాక్యుమెంట్ అనుకుందాం. XML వర్షన్ ఈక్వల్ టు 1.0. సో దీనికి సంబంధించి స్ట్రక్చర్ని మనం డిజైన్ చేయాలి ఇప్పుడు. సో స్ట్రక్చర్ అంటే DTD. సో ఆ DTDని మనం ఎలా డిజైన్ చేస్తామంటే ఆ XMLని బేస్ చేసుకొని ఆ XMLకి సంబంధించిన స్ట్రక్చర్ని డిజైన్ చేయాలి. సో ఫస్ట్ మనం డిజైన్ చేయాలంటే సింటాక్స్ని ఫాలో అవ్వాలి. సింటాక్స్లో ఫస్ట్ ఏముంది, క్వశ్చన్ మార్క్ XML వర్షన్ ఈక్వల్ టు 1.0 క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాసేసిన. నెక్స్ట్ డాక్ టైప్. నెక్స్ట్ రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ ఇందులో ఏముంది, మొబైల్. సో మొబైల్ అనేది రూట్ ఎలిమెంట్. బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్ వచ్చేయాలి. సో బ్రాకెట్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఏమన్నాడు, ఎలిమెంట్ రూట్ ఎలిమెంట్ అని డిక్లేర్ చేయాలి. చూడండి, ఎలిమెంట్ రూట్ ఎలిమెంట్ ఏమేంటి, మొబైల్. సో రూట్ ఎలిమెంట్ లోపల చిల్డ్రన్స్, చైల్డ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఇందులో, ప్రైజ్ ఒకటి ఉంది, ఇయర్ ఒకటి ఉంది, మోడల్ ఒకటి ఉంది. దాన్ని ఆ లిస్టుని మనం ఇక్కడ రాయాలి. సో ప్రైజ్ కామా ఇయర్ కామా మోడల్. సో ఇప్పుడు నేనేం చేశాను, మొబైల్ అనే ఎలిమెంట్ని డిక్లరేషన్ చేసాను, దానికి సంబంధించిన స్ట్రక్చర్ని. నెక్స్ట్ ఇక ప్రైజ్ కానీ ఇయర్ కానీ మోడల్ కానీ అవి కూడా ఎలిమెంట్స్ కాబట్టి వాటికి సంబంధించిన స్ట్రక్చర్ని డిజైన్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ప్రైజ్ని చేద్దాం. సో ఇది కూడా ఎలిమెంటే కాబట్టి ఎలిమెంట్, ఏది పేరేంటి, ప్రైస్. మరి ఇందులో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ పీసీ డేటా. సో పాస్వర్డ్ క్యారెక్టర్ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ అట్లనే ఎలిమెంట్ ఇయర్, దీనికి కూడా పీసీ డేటా ఇస్తాను. పీసీ డేటా ఏం లేదు, వితౌట్ సింబల్స్తో, వితౌట్ స్పెషల్ సింబల్స్తో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ మోడల్, ఇందులో కూడా పీసీ డేటా ఇస్తున్నాం. ఓకే, ఇక నా స్ట్రక్చర్ అయిపోయింది. స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఫైనల్ లాస్ట్లో క్లోజ్ చేస్తాము. ఈ డాక్టర్కి సంబంధించిన బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి దాన్ని క్లోజ్ చేస్తాము. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇంటర్నల్ డిటిడి. ఓకే, సో ఇప్పుడు స్ట్రక్చర్ రెడీగా. నెక్స్ట్ XML డాక్యుమెంట్ కూడా దీనికే ఇంక్లూడ్ చేస్తాం. సో XML డాక్యుమెంట్లోనే డిటిడిని రాస్తే దాన్ని ఇంటర్నల్ అంటాం. సో ఇప్పుడు ఇది ఏదైతే రాసినామో దాన్ని ఇక్కడ రాయాలి. చూడండి, దీని కంటిన్యూషన్ మొబైల్ రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ లోపల ఏమేమన్నా మనకు ప్రైజ్ ఉంది. ప్రైజ్ ఫర్ ఎగ్జాంపుల్గా 12,000 అనుకుందాం, ప్రైజ్ క్లోజ్. నెక్స్ట్ ఇయర్ 2024 అనుకుందాం, ఇయర్ కూడా క్లోజ్ చేస్తున్నాను.
నెక్స్ట్ మోడల్, ఫర్ ఎగ్జాంపుల్గా శాంసంగ్, ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మోడల్ క్లోజ్, నెక్స్ట్ రూట్ ఎలిమెంట్ క్లోజ్, మొబైల్, ఇంతే, సింపుల్. సో ఇదేమో XML డాక్యుమెంట్ ఇక్కడ వరకు, ఇదేమో DTD. సో DTDని XML డాక్యుమెంట్లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని మనం ఇంటర్నల్ DTD అంటాం. సో ఇది ఇంటర్నల్ DTD. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ XML డాక్యుమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన స్ట్రక్చర్ని డిజైన్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ ప్రాపర్ వేలో లేదంటే ఈ డాక్యుమెంట్ ఇక్కడ స్టోర్ అవ్వదు, వ్యాలిడ్ అవ్వదు. సో దానికి సంబంధించిన వ్యాలిడ్ DTDని రాయాలి మనం. క్లియర్? ఇక్కడ ప్రైస్ ఉంటే ప్రైస్కి సంబంధించిన ఎలిమెంట్ని డిక్లేర్ చేయాలి, ఇయర్ ఉంటే ఇయర్ చేయాలి, మోడల్ ఉంటే మోడల్ చేయాలి, మొబైల్ ఇంకా అట్రిబ్యూట్స్ ఉంటే అట్రిబ్యూట్స్కి సంబంధించిన స్ట్రక్చర్ని కూడా డిజైన్ చేయాలి. క్లియర్? సో ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ అంతా నోట్ ప్యాడ్లో కానీ లేదంటే ఏదైనా ఎడిటర్లో కానీ దాన్ని .xmlతో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తే ఫైనల్గా ఈ స్ట్రక్చర్లో ఈ డేటా పోయి స్టోర్ అవుతుంది. ఇదే ప్రోగ్రామ్ని నేను సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఇది రాసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్టర్నల్ DTD గురించి చూద్దాం. ఇంకా ముందు XMLకి సంబంధించి కంప్లీట్ వీడియోస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీరు ఫ్రెండ్స్ చేసిన వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. ఇదే ప్రోగ్రామ్ నేను సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ నోట్ ప్యాడ్లో బోర్డు మీద ఏదైతే ప్రోగ్రామ్ రాశానో అదే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రాశాను. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అయితే XML డిక్లరేషన్, తర్వాత డాక్ టైప్, ఇక్కడ రూట్ ఎలిమెంట్ వచ్చేసి మొబైల్, బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఎలిమెంట్లో ఫస్ట్ రూట్ ఎలిమెంట్లో ఏవైతే చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ చైల్డ్ ఎలిమెంట్స్ని ఇక్కడ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ ఒక్కొక్క చైల్డ్ ఎలిమెంట్కి సంబంధించిన డిక్లరేషన్ ఉండాలి మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ ప్రైస్ డిక్లరేషన్ ఎలిమెంట్, తర్వాత ఇయర్ కూడా ఎలిమెంట్ కాబట్టి ఎలిమెంట్ డిక్లరేషన్ ఇయర్, తర్వాత మోడల్ కూడా ఇయర్. ఫైనల్గా స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్, ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ అయింది, ఇక్కడ లాస్ట్లో క్లోజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది XML డాక్యుమెంట్ మన యూజర్ డిఫైన్డ్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ రూట్ ఎలిమెంట్ మొబైల్ తీసుకున్నాం కాబట్టి ఆ రూట్ ఎలిమెంట్ ఇది మొబైల్. ఓకే, మ్యాచ్ అయింది. నెక్స్ట్ రూట్ ఎలిమెంట్లో ఏమేమి ఉన్నాయి మనకు, ఇక్కడ ప్రైస్, ఇయర్, మోడల్. సో ఇక్కడ కూడా చూడండి. సో మొబైల్ అనేది ఇక్కడ రూట్ ఎలిమెంట్, సో ప్రైస్ కానీ ఇయర్ కానీ మోడల్ కానీ ఇవన్నీ వచ్చేసి చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే, సో ప్రైస్ రాశాను, అట్లాగే ఇయర్, తర్వాత మోడల్, ఫైనల్గా మొబైల్ క్లోజ్, రూట్ ఎలిమెంట్. ఓకే, నేను బోర్డు మీద ఏదైతే రాశానో అది నేను ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్, న్యూ ఫోల్డర్లో సేవ్ చేస్తాను. సో ఇక్కడ ఏదో ఒక నేమ్ పెట్టేసి మనం సేవ్ అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ internal.xmlతో సేవ్ చేయాలి. ఇది ఒకటి ఎక్స్టెన్షన్ అయితే కంపల్సరీ XML పెట్టుకోవాలి. సేవ్. ఇప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సో దీన్ని ఓపెన్ విత్ క్రోమ్లో కానీ లేకపోతే ఇంటర్నెట్ డిస్ప్లేలో కానీ ఎక్కడైనా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. నేను క్రోమ్లో అయితే డిస్ప్లే చేద్దాం. చూడండి, ఈ విధంగా XML డాక్యుమెంట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదైతే స్ట్రక్చర్ డిజైన్ చేసినామో ఈ XML డాక్యుమెంట్ ఇప్పుడు మనం ఇంటర్నల్ DTD ఏదైతే స్ట్రక్చర్ డిజైన్ చేసినామో ఆ స్ట్రక్చర్లో పోయి ఫిట్ అయిపోయింది, అంటే వ్యాలిడేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏ మిస్టేక్ చేసినా మనకి అవుట్పుట్ అనేది రాదు. క్లియర్? సో ఇక్కడ XML డాక్యుమెంట్ క్లియర్గా మనకు ప్రాపర్ వేలో వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం ఇంటర్నల్ DTDని XMLలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఒక XML డాక్యుమెంట్కి సంబంధించిన స్ట్రక్చర్ని డిజైన్ చేయాలన్న DTDని యూజ్ చేయాలి, లేదా XML స్కీమాతో కూడా మనం చేయొచ్చు. ఓకే, సో ఇంటర్నల్ DTD అంటే ఏంటి, XML డాక్యుమెంట్లోనే DTDని కూడా ఇంక్లూడ్ చేస్తాము. ఓకే, మరి ఎక్స్టర్నల్ DTDని ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీరు ఫ్రెండ్స్గా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.